ఎరుపు బూట్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతి దాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు క్యారెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. క్యారెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు క్యారెన్ తల్లి అనారోగ్యంతో ఉంది. కాబట్టి క్యారెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్. వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టెలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు. ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద! అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కానీ క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతోరా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి. చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా. నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒక రోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కానీ క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు. నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి.
కనీసం చిన్న ముక్కైనా తినమ్మా. వృద్ధురాలు కరణ్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే కెరెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి. నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు, కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు కెరెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి. వీటిని కొందాం. కెరెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం. నువ్వు 2 బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా. వృద్ధురాలు కరణ్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవునా వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది. క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. క్యారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో అగౌరవమే. క్యారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది. తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ క్యారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో క్యారెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలి చెవికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు క్యారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడూ అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు క్యారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో క్యారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా క్యారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాల్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? క్యారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. క్యారెన్, వెనక్కి రామ్మా. ప్రభు క్యారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు క్యారెన్ కంటే ఎక్కువ మొండి పట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. క్యారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగునా అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి. క్యారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. క్యారెన్ నేలపై కూలిపోయింది.
ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. క్యారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. క్యారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా క్యారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజును చూసి క్యారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు క్యారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి క్యారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు, కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒకరోజున బజారులో అరటిపళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది. మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణేలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణేలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్ళమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడున్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది. అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అలావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అలావుద్దీన్కు భయమేసింది. అలావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లు పైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు. తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అలావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అలావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అలావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అలావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గర ఉన్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయ్. రెప్పపాటులో అలావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అలావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది.
అల్లావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అల్లావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, 100 సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అల్లావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అల్లావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీనీ తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా, విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు. ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు. 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్లీ పిలిచాడు. జీనీ వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది.
తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్లీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలింది కేవలం ఒకటే కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదట్నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు. సోమరిపోతు అమ్మాయి. ఒకానొక కాలంలో ఒక తండ్రి, అతని 2 చిన్న కుమార్తెలు చాలా దూరంగా ఉన్న ప్రదేశంలో కలిసి నివసించేవారు. ఒక అమ్మాయి ఎంతో శ్రద్ధగా ఉండేది. మరొక అమ్మాయి చాలా సోమరిపోతు. చెల్లి, నువ్విలా ఉండొచ్చా? అస్సలు సహాయం చేయవు, నేను అలసిపోతున్నా. అరేరే, నువ్వు ఇప్పటికే క్లీనింగ్ చేసి ఉన్నావు. ఇప్పుడు నా చేతులు నేనెందుకు మురికి చేసుకోవాలి? వారి ముసలి తండ్రి కష్టపడి పనిచేసేవాడు. అతను ఎప్పుడూ అలసిపోయేవాడు. వారు తీసుకునే ఒకే ఒక భోజనం సూప్, సాయంత్రం కొంచెం డ్రై బ్రెడ్. ఒకరోజు ముసలి తండ్రి తన కూతుళ్లకు ఒక కోరిక కోరాడు. నా ప్రియమైన పిల్లలారా, నేను తెలుసు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని. నేను ఆలోచిస్తున్నాను, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు మరింత బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని, మీరిద్దరూ ఉద్యోగం వెతుక్కోవాలని, పని చేయాలని కోరుకుంటున్నా. మీరు చెప్పింది నిజమే నాన్నా. రేపు నిద్రలేవగానే నేను ఉద్యోగం వెతుక్కుంటాను. ఇంకా నీ సంగతి ఏమిటి తల్లి? నా సోదరికి ఉద్యోగం రావాలి. ఎందుకో తెలుసా? అది ఆమె సొంత విషయం. కానీ నేను ఇంటి పని చేయడం మంచిదని అనుకుంటున్నాను నాన్నా. వృద్ధుడు తన కుమార్తెల ఆసక్తిని చూసి సంతోషించాడు. మరుసటి రోజు శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చాడు. నా బంగారు తల్లి, నేను నీకు సలహా ఇస్తున్నాను.
నిన్ను సహాయం కోరే వ్యక్తి ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరస్కరించవద్దు. ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండు. నీ ఉద్యోగాన్ని ప్రేమించు. నీకు అప్పగించిన పనిని శక్తి మేరకు చెయ్యి. తప్పకుండా నాన్న, మీ సలహా నేను ఎప్పుడూ మర్చిపోను. అది కదా నా బంగారు తల్లి. శ్రద్ధగల కుమార్తె పనిని వెతుక్కుంటూ బయలుదేరింది. అయితే ఇంటి పనులు చేస్తానని చెప్పిన సోమరి కుమార్తె ఏమీ చేయలేదు. ఇల్లు రోజురోజుకు మరింత చిందరవందరగా తయారవుతోంది. మునుపటి కంటే మురికిగా ఉంది. శ్రద్ధగల అమ్మాయి చాలా రోజులు నడిచింది, కానీ పని దొరకలేదు. కొంతకాలం తర్వాత శ్రద్ధగల అమ్మాయి ఎండిన కొమ్మలు వేర్లు ఉన్న ఒక చెట్టును చూసింది. హలో యంగల్, నువ్వు నా ఎండిన కొమ్మలను శుభ్రం చేయగలవా ప్లీజ్? నా వేర్ల దగ్గర కొంచెం నీరు పోస్తావా? శ్రద్ధగల అమ్మాయి తన అరచేతులు గాయమయ్యే వరకు చెట్టున ఉన్న ఎండు కొమ్మలను శుభ్రం చేసింది. తనతో తెచ్చుకున్న త్రాగునీటిని వేర్లకు నీరు పెట్టింది. ధన్యవాదాలు మహాతల్లి. కానీ ఇప్పుడు నీకు నీరు లేదు కదా మరి? ఓహ్, పర్వాలేదు. మీకు సహాయం అవసరము, నేను మీకు సహాయం చేశాను. నేను నడిచి నా కోసం నీళ్లు వెతుక్కుంటాను. కష్టపడే అమ్మాయి తన మార్గంలో ముందుకు కొనసాగింది. మరింత ముందుకు వెళ్ళగానే ఆమె విరిగి పగిలిన భాగాలు ఉన్న పొయ్యిని చూసింది. హే చిన్నపిల్ల, నన్ను శుభ్రం చేసి అందంగా చేయగలవా? శ్రద్ధగల అమ్మాయి తన దగ్గర ఉన్న మట్టిని తీసుకుని పొయ్యిపై ఉన్న పగుళ్ళన్నింటినీ అతికించింది. ధన్యవాదాలు పిల్ల, కానీ నా కారణంగా నువ్వు చాలా మురికిగా అయ్యావు. ఓ, మరేం పర్వాలేదు. బట్టలు మురికయ్యాయి. మీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. శ్రద్ధగల అమ్మాయి సరికొత్త పొయ్యిని వదిలి తన మార్గంలో ముందుకు కొనసాగింది. కొంతసేపటి తర్వాత ఒక అందమైన గొర్రెపిల్ల కనిపించింది. కాని గొర్రెపిల్ల తల నుండి కాలి వరకు బొగ్గుల నల్లగా ఉంది. హలో యంగల్, అనుకోకుండా బొగ్గులోకి దిగి మురికైపోయాను. ఈ సరస్సులో నన్ను స్నానం చేయిస్తావా? శ్రద్ధగల అమ్మాయి సరస్సు దగ్గర గొర్రెను కడిగింది. గొర్రెపిల్ల మునుపటిలా తెల్లగా మృదువుగా తయారయ్యింది. ధన్యవాదాలు, కానీ నా కారణంగా నువ్వు తడిసిపోయావు. నీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. నేను ముందు నుంచి మురికిగానే ఉన్నాను, ఇప్పుడు శుభ్రమయ్యాను. శ్రద్ధగల అమ్మాయి తన దారిలో కొనసాగింది. చీకటి పడినప్పుడు ఆమె ఒక అందమైన ఇంటిని చూసింది. అది 7 యక్షులు నివసించే ఇల్లు. శ్రద్ధగల అమ్మాయి లోపలికి ప్రవేశించింది. హలో, అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. నువ్వు కావాలంటే ఇక్కడ పని చేయొచ్చు. అమ్మాయి, మా ఇంట్లో 7 గదులున్నాయి. నువ్వు ప్రతిరోజు 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి, కానీ 7వ గదిలోకి వెళ్ళకూడదు. శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగానికి అంగీకరించింది. యక్షుణులు చెప్పినట్లుగా 1 సంవత్సరం పాటు ఆమె ప్రతిరోజు 6 గదులను శ్రద్ధగా శుభ్రం చేసింది. ఆమె 7వ గదిలోకి ప్రవేశించలేదు. ఆమె వద్ద తగినంత డబ్బు ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇంటికి వెళ్లడానికి యక్షుణుల నుండి అనుమతి కోరింది. తప్పకుండా అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. నువ్వు 7వ గదిలోకి ఎందుకు ప్రవేశించలేదని నేను ఆశ్చర్యపోతున్నాను. మా నాన్న ఏ పని చేసినా సరిగ్గా చేయమని చెప్పేవారు. నేను ఇక్కడ ఉన్న సమయంలో నా పని కేవలం 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి. నేను ఆ పని చేశాను. అదే మీరు నన్ను చేయమని చెప్పారు. నీ నిజాయితీ, శ్రద్ధకు మేము నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము. నువ్వు మాతో రా. యక్షిణులు ఆ అమ్మాయిని 7వ గదిలోకి ప్రవేశించమని అడిగారు. బాలిక లోపలికి వెళ్ళగా చాలా వెండి, బంగారు నాణాలు కనిపించాయి. ఇప్పుడు నువ్వు ఈ నాణాల చుట్టూ తిరుగు. నీకు అంటుకునేది ఏదైనా నీ సొంతమవుతుంది. శ్రద్ధగల అమ్మాయి నాణాల్లో ఎడమ మరియు కుడివైపుకు పడిపోయింది.
ఆమెకు ఆ మణులన్నీ అంటుకోవడంతో నక్షత్రంలా కనిపించింది. అప్పుడు శ్రద్ధగల అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్ళడానికి యక్షుణులని వదిలిపెట్టింది. దారిలో ఆమె ముందు కడిగిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. నేను నీ సహాయాన్ని మరిచిపోలేదు. వీటిని తీసుకో, నీకెన్ని కావాలో అన్ని ముత్యాలు తీసుకో. శ్రద్ధగల అమ్మాయి గొర్రెపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె చేతులు మెడను ముత్యాలతో కప్పి ఆమె మార్గంలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమె గతంలో బాగుచేసిన పొయ్యి ఎదురొచ్చింది. నువ్వు నాకు చేసిన సహాయం మర్చిపోలేదు అమ్మాయి, తీసుకో. నా వెచ్చని రొట్టెలు, నా రుచికరమైన కేకులు నీకే. శ్రద్ధగల అమ్మాయి పొయ్యి ఇచ్చిన రొట్టెలు కొంత తిని ఇంటికి తీసుకెళ్ళడానికి దానిలో కొంత భాగాన్ని తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆమె చెట్టును చూసింది. దాని కొమ్మలు పండ్లతో కప్పబడి ఉన్నాయి. నా వద్దకు రా బంగారు తల్లి, నువ్వు నాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఇది తీసుకో. నా ద్రాక్ష పళ్ళన్నీ ఇక్కడి నుంచి నీవే. శ్రద్ధగల అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుతూ చెట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి చేరుకుంది. చాలా ధన్యవాదాలు. ఎంత ఫలవంతమైన అనుభవమో తెలుసా? ఆమె తండ్రి, సోమరి చెల్లెలు ఆమెను తలుపు వద్దే పలకరించారు. అమ్మాయి ఒంటి నిండా బంగారం, ముత్యాలు ఉన్నాయి. సోమరి చెల్లెలికి తన అక్క అంత ధనవంతురాలుగా రావడం చూసి అసూయ కలిగింది. ఆ నాళాలను చూడు. నేను ఉద్యోగాన్ని పొందడానికి సంపన్న కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా సోదరి ముత్యాలు కలిగి ఉంటే నా వద్ద పచ్చలుంటాయి. సోమరి అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రికి చెప్పింది. అలాగే బంగారు తల్లి, నువ్వైతే ఇంట్లో కూడా పని చేయలేవు కదా, మరి బయట నీకు పని ఎలా దొరుకుతుందనుకుంటున్నావు? సోమరి అమ్మాయి తన తండ్రి మాట ముగించకముందే వెళ్ళిపోయింది. ఆమె రాత్రింబవళ్ళు నడిచింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె పొడికొమ్మలతో ఉన్న చెట్టును చూసింది. చెట్టు అమ్మాయిని సహాయం కోరింది. ఎలా ఉన్నావు యంగ్ గర్ల్? నువ్వు నాకు సహాయం చేయగలవా? ఈ ఎండలో నేను నీకు సహాయం చేయలేను. నా జుట్టు చిందరవందరంగా మారిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి ముందుకు సాగిపోయింది. ఆమె కొంచెం ముందుకు వెళ్ళాక పగిలిన విరిగిన పొయ్యిని చూసింది. ఆ పొయ్యి మళ్ళీ ఆమెను సహాయం కోరింది. నా సన్నని నాజూకైన చేతులు నీకోసం మురిగ్గా చేసుకోలేను. నా నెయిల్ పాలిష్ చెడిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి పొయ్యికి కూడా సహాయం చేయలేదు. అప్పుడు ఆమె నల్లటి బొగ్గు ఒంటికి మురికిగా అంటుకున్న గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ఆమెని స్నానం చేయించమని కోరుతుంది. అడ్డు తప్పుకో, నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు. సోమరి అమ్మాయి పారిపోయింది. ఛీ, ఎంత సోమరి గొర్రె, దానికి స్వయంగా స్నానం చేయడం కూడా రాదు. సోమరి అమ్మాయి త్వరలో ఒక గొప్ప ఇంటి ముందుకు వచ్చింది. సోమరి అమ్మాయి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి యజమానులైన 7 దేవకన్యలను పరికోరింది. 1 సంవత్సరం పాటు ఉండి 6 గదులు మాత్రమే శుభ్రం చేయమని యక్షిని కోరింది. మర్చిపోవద్దమ్మాయి, నువ్వు ఎప్పుడూ 7వ గదిలోకి ప్రవేశించకూడదు. సోమరి అమ్మాయి అయిష్టంగానే నెలల తరబడి 6 గదులను శుభ్రం చేసింది. అయితే ఒకరోజు ఆమె తన ఉత్సుకతతో లొంగిపోయి 7వ గదిలోకి ప్రవేశించింది. బంగారు, వెండి నాణాలకు బదులుగా తేనెటీగలు, గబ్బిలాలు ఉన్నాయి. తేనెటీగలు సోమరి అమ్మాయిని మొత్తం మచ్చలు పడేలాగా కుట్టాయి. ఆమె చాలా గాయపడింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి బాలిక ఇంటివైపుకు పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తినప్పుడు ఆమె సహాయం కోరిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది.
ఆ అమ్మాయి కొన్ని ముత్యాల కోసం గొర్రెపిల్లను పట్టుకోవాలనుకుంది, కానీ గొర్రెపిల్ల అక్కడి నుండి పారిపోయింది. అమ్మాయి నడక కొనసాగించింది. చాలా అలసిపోయింది, ఆకలితోనూ ఉంది. ఆ సమయంలో ఆమె పొయ్యి దగ్గరకు వచ్చింది. ఆమె సహాయం కోరితే తిరస్కరించిన పొయ్యది. పొయ్యి మీద తాజా వెచ్చని రొట్టెలున్నాయి. అమ్మాయి రొట్టె ముక్కను కొనాలని అనుకున్నప్పుడు పొయ్యి వేడిగా మారిపోయింది. సోమరి అమ్మాయి చెయ్యి కాస్త కాలిపోయింది. అయ్యో! సోమరి అమ్మాయి అక్కడి నుండి పారిపోయినప్పుడు ఆమె సహాయం నిరాకరించిన చెట్టు అడ్డంగా వచ్చింది. చెట్టు కొమ్మల మీద పండ్లు గుత్తులుగా ఉన్నాయి. సోమరితనం ఉన్న అమ్మాయి కొన్ని ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించింది. చెట్టు కుడివైపుకు వంగిపోయింది. అమ్మాయి కుడివైపుకు పరిగెత్తింది, కానీ ఆ చెట్టు ఈసారి ఎడం వైపుకు వంగింది. చుట్టూ పరిగెత్తడంలో విసిగి సోమరి అమ్మాయి చివరకు పండ్లను వదులుకుంది. ఆమె 2 రోజులు ఆగకుండా నడిచి చివరకు ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి, అక్క మురికి బట్టలతో గాయపడి ఇంటికి తిరిగి వచ్చిన సోమరి అమ్మాయిని చూశారు. వారు చాలా ఆశ్చర్యపోయారు. సోమరి అమ్మాయి చాలా విచారంతో తనకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను, నీకు గాయాలైనందుకు. నా ప్రియమైన సోదరి, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. గుర్తుంచుకోండి అమ్మాయిలు, మీరు జీవితంలో నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా బహుమతులు అందుతాయి. ఆ రోజు తర్వాత సోమరి అమ్మాయి మళ్ళీ పని లేకుండా సోమరితనంతో ఎప్పుడూ ఉండలేదు. ఇద్దరు సోదరీమణులు కష్టపడి పనిచేశారు, మంచి ప్రతిఫలాన్ని పొందారు. ఈ చిన్ని కుటుంబం వారి జీవితమంతా సంతోషంగా, ఫలవంతంగా, శాంతియుతంగా జీవించారు.